బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ పై బీజేపీ చీఫ్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. సంజయ్ కుటుంబంలో జరిగిన అంశం బీజేపీలోది కాదు, అది పర్సనల్ ఇష్యూ మాత్రమే. భగీరథ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. తప్పు చేస్తే ఆ వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారు అంటూ మాట్లాడుకొచ్చారు. బండి సంజయ్ మా పార్టీ నాయకుడు, మా పార్టీలో ఒక మినిస్టర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోపక్క మైనర్పై అఘాయిత్యం చేశాడంటూ బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. భగీరథ్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. భగీరథ్ను అరెస్ట్ చేయాలంటూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు వ్యక్తపరుస్తుంది. సో మొత్తం మీద దీనిపైన బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు చాలా క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక పర్సనల్ ఇష్యూ మాత్రమే, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఒకసారి రామచంద్రరావు ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వాళ్ళ అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు, ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. అదే కుటుంబంలో జరిగినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఎలాంటి ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉంటే పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి సంబంధించిన మినిస్టర్పై వచ్చే ఆరోపణలు కావు ఇవి. తన కుటుంబంలో ఎవరైనా సభ్యులు ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించి లీగల్ యాక్షన్ ఉంటుంది పోలీసుల తరఫున అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒకసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ శ్రీధర్, చెప్పండి, రామచంద్రరావు ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఏ సందర్భంలో ఆయన మాట్లాడారు, దేన్ని ఉద్దేశించి మాట్లాడారు? సెకండ్ ఎగ్జాక్ట్గా మీడియా అడిగినటువంటి ప్రశ్నకు రామచంద్రరావు కూడా ఒకటే, ఎందుకంటే బండికి సంబంధించిన అలిగేషన్ కావు, బండి కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోపణలు కనుక ఆరోపణలకు సంబంధించి కూడా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ అనేది కూడా పోలీసులు చేస్తారు. ఏదైనా ఉంటే అటు పోలీసులు చూసుకుంటారు. అలా ఎందుకంటే అది ప్రస్తుతం కూడా కేసు వరకు వెళ్ళింది కాబట్టి అదంతా పోలీసులు చూసుకుంటారు. బండి సంజయ్ తమ నాయకుడు, తమ కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా అది పార్టీకి దానికి కూడా కేసుకి ఎటువంటి సంబంధం లేదని కూడా రామచంద్రరావు క్లియర్ కట్గా చెప్పారు. ఎప్పుడైతే బండి సంజయ్ కుమారుడి మీద అటు పోక్సో మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశంలో ఆయన అత్యాచారం సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అప్పటి నుంచి కూడా అటు బీజేపీ మీద కానివ్వండి, బండి సంజయ్ మీద కానీ పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కేంద్ర మంత్రి అటు బండి సంజయ్తో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కూడా పూర్తిగా వాళ్ళిద్దరు ఒకటేయారు. కేసును కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హనీ ట్రాప్ అంటూ కూడా మళ్ళీ తిరిగి కేసు పెట్టడం ఏదైతుందో బీఆర్ఎస్ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నెల 8వ తేదీకి సంబంధించి కేసు అటు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కేసు నమోదు చేయకుండా ఇద్దరు కూడా దీన్ని తాత్సారం వహిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అక్కడ ముఖ్యమంత్రి మీద కానివ్వండి, ఇటు బండి సంజయ్ మీద కానివ్వండి కొంత ప్రెషర్ తీసుకొచ్చిందని చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి చిట్ చాట్లో కూడా క్లియర్ కట్గా చెప్పారు. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఒక సిట్ను ఏర్పాటు చేస్తున్నాం. సిట్ అనేది కూడా దర్యాప్తు చేసి నిజంగా బండి సంజయ్ కుమారుడికి చెందినటువంటి కేసు ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే వీళ్ళు హనీ ట్రాప్ అని పెట్టడం, వాళ్ళేం అత్యాచారం అని పెట్టడం, అది ఎప్పుడో డిసెంబర్ అయినటువంటి కేసు కాబట్టి దానికి మీద కొంత అనుమానాలనే ఇంట్లో దానికి సంబంధించి కూడా కుల సామాజిక వర్గం కూడా అందులో ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు పార్టీకి సంబంధించి మోడీ ఒక్కరోజు ముందు, అంటే రేపు మోడీ వస్తాడనగా చూసాం, నిన్న మోడీ వచ్చారు, మొన్నటి నుంచి కూడా ఈ కేసు తెర మీదకి వచ్చింది. అటు బండి సంజయ్కి సంబంధించి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. అటు కేంద్ర పార్టీకి కూడా కొంత తలవంపు వస్తుంది అని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ భావించి దాంతో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎక్కడికక్కడ బండి సంజయ్ మీద కానివ్వండి, అటు కాంగ్రెస్ మీద కానివ్వండి, ఇద్దరు ఒకటే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర పార్టీ కూడా కొంత జాగ్రత్త కూడా వహిస్తుందని చెప్పొచ్చు. రామచంద్రరావు వ్యాఖ్యలు చూస్తే క్లియర్ కట్గా, ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించి నిన్న కూడా సభలో మాట్లాడుతూ కూడా క్లియర్ కట్గా తను ఏ తప్పు చేయలేదు, నేను ఎక్కడ కూడా అటువంటి వ్యక్తిని కాదు, తన కుటుంబ సభ్యులు ఏమన్నా ఉంటే కూడా ఎదుర్కొంటాం, కుట్ర పని కొంతమంది కావాలని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివన్నీ కూడా కుట్రపూరితంగా చేశారని బండి వ్యాఖ్యలు ఈరోజు రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే క్లియర్ కట్గా కూడా ఒకవైపు బండి సంజయ్ తన వల్ల పార్టీకి నష్టం వస్తుంది, పార్టీకి కొంత చెడ్డ పేరు వస్తుందని
చెప్పి బండి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. మరొక పక్క రామచంద్రరావు సైతం కూడా ఈ వ్యాఖ్యలు చూస్తే డెఫినెట్గా పార్టీకి సంబంధించిన ఇష్యూ అయినప్పుడు అది కుటుంబ సంబంధించినటువంటి ఇష్యూ అని ఎప్పుడైతే చెప్పారో డెఫినెట్గా లీగల్గా కూడా ఒకవైపు ఫైట్ చేస్తున్నాయి. మరొక పక్క ఆ డ్యామేజ్ను కూడా కంట్రోల్ చేసే పనిలో తెలంగాణ బీజేపీ కాదు. ఎందుకంటే బండి సంజయ్ కేవలం తెలంగాణ చెందినటువంటి వ్యక్తే కాదు, అటు జాతీయ పార్టీలో కూడా ఒకవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఇప్పటికే విపక్షాల నుంచి పెద్ద ఎత్తున బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశం, వాళ్ళ కుమారుడు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద కొంత విపక్షాల నుంచి కూడా కొంత ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి టీబీజేపీ కానివ్వండి, నిన్న అటు బండి సంజయ్ ఎవరు కూడా మాట్లాడలేదు. ఈరోజు మొన్న బండి సంజయ్ లీగల్గానే ఎదుర్కొంటాము, ఖచ్చితంగా కూడా దాన్ని తిప్పికొడతాము, ఇవన్నీ కూడా కావాలని కూడా ఇరికిచ్చారని చెప్పి మొన్న ట్వీట్ చేశారు. నిన్న మాట్లాడే రాష్ట్ర ప్రెసిడెంట్ ఈరోజు ఒకవైపు మళ్ళీ దాని మీద స్పందించారు. కానీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఒకవైపు సోషల్ మీడియా వేదికగా, మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెప్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలి, పోక్సో కేసు తన కుమారుడి మీద నమోదైనప్పుడు కూడా ఎక్కడ కూడా కేసు బయటికి రాకుండా ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో సైతం కూడా తను ఒకవైపు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అటు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆ కేసు నీరుగార్చడం కాకుండా బాధితులు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని బెదిరించి కూడా కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పి రిటర్న్ కేసు పెట్టి బండికి సంజయ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలకు సంబంధించి కూడా ఆయన మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కేవలం ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికతోనే కాదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఒకవైపు నిరసన చెప్పి బండి సంజయ్ దిష్టి బొమ్మలు దానం చేస్తుంది, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. బండి సంజయ్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఇష్యూస్ మాట్లాడి వాటి అన్నింటినీ కూడా ట్రోల్ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర పార్టీ మాత్రం ముందస్తు జాగ్రత్త కూడా అధ్యక్షుడు మాట్లాడి దాని మీద కూడా కొంత పార్టీలో సమీక్ష జరుగుతుంది. ఎందుకంటే బండి సంజయ్ నార్మల్ పర్సన్ కాదు, ఎందుకంటే గతంలో ప్రెసిడెంట్గా పనిచేశారు, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. పార్టీలో అటు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్లలో బండి సంజయ్ కూడా ఒకరు ఉన్నారు. కాబట్టి బండి సంజయ్కి సంబంధించి ఏదేమైనా జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి